ఈరోజు మనం గోరు చుట్టు గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. సో ఈ గోరు చుట్టు అంటే ఏంటంటే, గోరుకి ఎప్పుడన్నా మనకి ఇన్ఫెక్షన్ వస్తే, అంటే గోరు దగ్గర కానీ, గోరు చుట్టూరా కానీ, లేదా గోరు కింద కానీ ఏదన్నా కారణం చేత మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్నే మనం గోరు చుట్టు అంటాం అనమాట. సో ఈ గోరు చుట్టునే ఇంగ్లీష్లో మనం పారోనైకియా అని కూడా అంటుంటాం. సో ఈ గోరు చుట్టు వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటిగా వచ్చే లక్షణం ఏంటంటే నొప్పి. సో ఈ నొప్పి ఎలా ఉంటుందంటే, ఇనీషియల్ స్టేజెస్లో అంటే స్టార్టింగ్లో ఎలా అంటే చిన్నగా నొప్పి ఉందా లేదా అన్నట్టు మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ నొప్పి భరించలేనంత ఎక్కువైపోతుంది అనమాట. ముందు ఆ గోరు దగ్గరే రావడం, తర్వాత ఆ వేలంతా నొప్పి రావడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. తర్వాత ఆ నొప్పితో పాటు నెమ్మదిగా వేలు అనేది వాచడం జరుగుతూ ఉంటుంది. తర్వాత గోరు చుట్టూరా ఉండే స్కిన్ అనేది ఎర్రగా అవ్వడము, తర్వాత ఒకవేళ అందులో చీము కనుక చేరినట్టయితే కొంచెం ఒక దగ్గర పస్సు లాగా రావడం, ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే నెయిల్ కలర్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అసలు ఈ గోరు చుట్టు మనకి ఎందుకు వస్తుంది అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది అంటే చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, ఒకటి ఇన్ఫెక్షన్ అనమాట. సో ఏదన్నా కారణం చేత మనకి నెయిల్ కనుక ఇన్ఫెక్ట్ అయ్యింది అని అంటే మనకి ఈ గోరు చుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్లో ఏంటంటే నొప్పి అనేది అంత ఎక్కువగా ఉండదు. యూజువల్గా ఏమవుతుందంటే గోరు అనేది చాలా లావుగా అయిపోవడం, తర్వాత గోరు టెక్స్చర్ కానీ కలర్ మారడము, ఇలాంటివి ఉంటుంటాయి అనమాట ఫంగల్ ఇన్ఫెక్షన్ లో. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గోరు చుట్టు వచ్చినట్లయితే ఫస్ట్ అది ఎలా స్టార్ట్ అవుతుందంటే నొప్పి లాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత నొప్పితో పాటు స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అవ్వడం, తర్వాత స్వెల్లింగ్ వచ్చేసి దాని కింద చీము చేరడము, కొంతమందికి అయితే జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇదే కాకుండా ఇన్గ్రోన్ నెయిల్స్ అని అంటాం అనమాట. ఇన్గ్రోన్ నెయిల్స్ అంటే ఏంటంటే, ఈ నెయిల్ ఏదైతే ఉందో గోరు, ఈ పక్కన ఉండే సాఫ్ట్ టిష్యూ అంటే ఈ కండ లోపలికి ఎంతవరకు వెళ్ళాలో దానికన్నా ఎక్స్ట్రాగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏదైతే కండ లోపలికి ఎక్స్ట్రాగా వెళ్తుందో నెయిల్, ఆ నెయిల్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దాన్ని ఇన్గ్రోన్ నెయిల్స్ అని అంటాం. సో ఈ ఇన్గ్రోన్ నెయిల్స్ అనేవి మనం యూజువల్గా కాళ్ళల్లో చూస్తుంటాం అనమాట. ఎందుకంటే ఈ కాళ్ళల్లో టైట్ షూస్ వేసుకునే వాళ్ళకి ఏమవుతుందనంటే టైట్గా ఇలా వేళ్ళు అనేవి ఇలా పట్టేసి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం హ్యాంపర్ అయ్యి దానివల్ల కూడా ఇలా నెయిల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా అన్హైజీనిక్ నెయిల్ కటింగ్ హ్యాబిట్స్ అనమాట. అంటే ఏదన్నా నెయిల్ కట్ చేసేటప్పుడు లోతుగా కట్ చేసేసుకోవడము, లేదా అన్హైజీనిక్ అంటే క్లీన్గా లేని నెయిల్ కట్టర్తో నెయిల్ కట్ చేసుకోవడము. సో వీటి వల్ల కూడా మనకి నెయిల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్, మెయిన్ గా ఆడవాళ్లలో వచ్చే రీజన్ ఏంటి అని అంటే వెట్టింగ్ అనమాట. అంటే ఎక్కువసేపు కాళ్ళు కానీ చేతులు కానీ పాదాలు కానీ నీళ్లలో ఉన్నప్పుడు ఎక్కువసేపు తడైపోతుంది అనమాట ఆ వేళ్ళు కానీ గోళ్ళు అనేవి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు తడవడం వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా అయిన వాళ్ళలో మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తుంటాము. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది, అక్యూట్ ఇన్ఫెక్షన్, క్రానిక్ ఇన్ఫెక్షన్. సో అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లో పెయిన్ అనేది మొదలవుతుంది. అంటే పెయిన్ లాగా స్టార్ట్ అయ్యి అది నెమ్మదిగా ఆ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో పాటే స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అవ్వడం, పస్సు రావడం, అంటే చీమ్ పట్టడము, సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇది ఇలా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి చీమ్ వరకు వెళ్ళింది అని అంటే దాన్ని అక్యూట్ ఇన్ఫెక్షన్ అని అంటారు అనమాట. అదే క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే ఆ నొప్పి అనేది చాలా రోజులు, నెలలు, ఏళ్ల బట్టి అలా నొప్పి ఉంటూనే ఉంటుంది అనమాట. సో దాన్ని మనం క్రానిక్ ఇన్ఫెక్షన్ అని అంటాము. సో ఈ గోరు చుట్టు గురించి కానీ దాని ట్రీట్మెంట్ గురించి కానీ మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.